డిఫెన్స్ అండ్ సోలార్ సెక్టార్తో పాటు ఫ్యూచర్లో పెరగడానికి రెడీగా ఉన్న సెక్టార్స్ అండ్ అవి రీసైక్లింగ్ సెక్టార్. అకార్డింగ్ టు డేటా, ఇండియాలో ప్రతి ఇయర్ 960 మిలియన్ టన్స్ సాలిడ్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. కానీ అందులో 30% మాత్రమే రీసైకిల్ అవుతుంది. కాబట్టి రీసైక్లింగ్ ఇండస్ట్రీలో ఎంత ఆపర్చునిటీస్ ఉన్నాయో మనం చూడొచ్చు. రీసైక్లింగ్ ఇండస్ట్రీలో స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న 3 కంపెనీస్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇలాంటి మార్కెట్ సంబంధించిన ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ న్యూస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ కంపెనీ వచ్చేసి యాంటోనీ వేస్ట్. ఈ కంపెనీ ప్రతిరోజు 13,000 టన్స్ కన్నా ఎక్కువ వేస్ట్ని హ్యాండిల్ చేస్తుంది. కంపెనీ మెకానికల్ పవర్ని యూజ్ చేసి ఎక్విప్మెంట్స్తో రోడ్స్ని స్వీప్ చేస్తుంది. వేస్ట్ని కలెక్ట్ చేసి దాన్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. గ్రావిటా ఇండియా లిమిటెడ్. ఈ కంపెనీ లెడ్ ఇంకా అల్యూమినియం మెటల్స్ని రీసైకిల్ చేస్తుంది అండ్ ప్లాస్టిక్ ని కూడా రీసైకిల్ చేస్తుంది. ఈ కంపెనీ ఎక్కువ యూజ్డ్ బ్యాటరీస్ అండ్ కేబుల్స్ ని రీసైకిల్ చేస్తుంది. థర్డ్ కంపెనీ వచ్చేసి ఎకో రీసైక్లింగ్ లిమిటెడ్. ఇది ఇండియాలోనే ఫస్ట్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఇండియాలో ఉన్న ఎలక్ట్రానిక్ వేస్ట్ ని కలెక్ట్ చేస్తుంది అండ్ దాన్ని రీసైకిల్ చేస్తుంది.